ఆదివారం అసెంబ్లీలో ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా తొలుత ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నా కూడా బీఆర్ఎస్ పాలకులు ప్రాజెక్టును అక్కడ కట్టలేదని మేడిగడ్డకు మార్చారని చెప్పుకొచ్చారు. సిడబ్ల్యూసీ అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి వ్రాసిన లేఖలను అరకొరగా చదివారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ కేసీఆర్ పై బురద చల్లేందుకు చేసిన ప్రయత్నంగానే సాగిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అధికార నేతల ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్ రావు దీటుగా తిప్పికొట్టారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు కొన్ని లేఖలను చూపుతూ మాట్లాడినా వాటిలోని అంశాలను పూర్తిగా చదవకుండా సభను, తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించారని, ఈ ప్రయత్నం బెడిసికొట్టిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టిన ఘోష్ కమిషన్ నివేదికలోని విషయాలను హరీశ్ రావు చదివి వినిపించడం ద్వారా ప్రజలకు నిజాలు తెలియచేసి పైచేయి సాధించారని విశ్లేషిస్తున్నారు. మంత్రులు బేసిక్స్ కూడా తెలియకుండా తిప్పలు పడుతుంటే హరీశ్ రావు నోటిలే